నిర్మల్ జిల్లా ఇథనాల్ ఫ్యాక్టరీలో పనులు నిలిపివేత జరిగింది. పనులు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పనులు నిలిపివేయాలని ఆదేశించిన సీఎం కార్యాలయం. నిర్మల్ జిల్లా ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేత జరిగింది. పనులు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పనులు నిలిపివేయాలని సీఎం కార్యాలయం నుంచి ఆదేశం వచ్చింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ రైతులు గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి ఆందోళనకు తెరపడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళ పోరాటం ఫలించిందని చెప్పుకోవచ్చు. నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా దిల్వార్పూర్ మండల పరిధిలో ఉన్నటువంటి 4 గ్రామాల ప్రజలు వందలాదిగా వాళ్ళు గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఆ నిరసన కార్యక్రమాలు గత 2 రోజుల నుంచి ఉద్రిక్త వాతావరణాన్ని కూడా చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మళ్ళీ తిరిగి ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. 61వ నెంబర్ జాతీయ రహదారిపైన కూర్చొని రాస్తారోకో చేస్తా ఉన్నారు. కలెక్టర్ అదేవిధంగా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి దిల్వార్పూర్ లో నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీని నిలుపుదల చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా 4 గ్రామాలకు సంబంధించినటువంటి 20 మంది నేతలతోటి ఇక్కడ జిల్లా కలెక్టర్ తన కార్యాలయంలో సంప్రదించడం జరిగింది. ఈ విషయాన్ని సీఎంఓ కార్యాలయం దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. దాంతో ముఖ్యమంత్రి కార్యాలయం వచ్చినటువంటి ఆదేశాలతోటి ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను వెంటనే నిలిపివేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రైతులు కొంతమేర శాంతించారని చెప్పుకోవచ్చు. మరోపక్క బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి స్థానిక శాసనసభ్యుడు కూడా ఇంతకు ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా చెప్పడం జరిగింది, దిల్వార్పూర్ లో ఏదైతే పరిశ్రమ నెలకొల్పుతున్నారో జనావాసాలకు దూరంగా తరలించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ నిర్ణయం తీసుకోవడం పట్ల మహేశ్వర్ రెడ్డి కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకునే విధంగా శాంతియుత వాతావరణంలో మనం పోరాడదామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది పోలీసులు రైతులపై పెట్టినటువంటి కేసులను కూడా ఉపసంహరించుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా పరిశ్రమ పనులను తక్షణం నిలిపివేయాలని చెప్పేసి కూడా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా రైతులు గత కొద్ది రోజులుగా సుమారుగా 100 రోజులుగా వాళ్ళు నిరసన కార్యక్రమాలు చెప్తున్నారు. శాంతియుతంగానే ఆందోళన బాటపట్టారు. నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. అధికారుల దృష్టికి కూడా వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. అయినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో తాము ఈ నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజుల నుంచి నిన్న నుంచి కూడా రైతులు వందలాదిగా కుటుంబం సమేతంగా రోడ్ల మీదకి వచ్చేలా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఓ దేశంలో నిన్నైతే ఆర్డీఓను కూడా వాళ్ళు నిర్బంధించడం జరిగింది. ఆర్డీఓ వాహనం పైన కూడా రాళ్లు రువ్వడం జరిగింది. ఈ రోజు కూడా పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి పోలీసుల వాహనాల పైన కూడా రాళ్లు రువ్వడం జరిగింది. పూర్తిగా ఇది ఉద్రిక్త వాతావరణ పరిస్థితులకు వెళ్ళిపోవడం, వందలాదిగా ప్రజలు రైతులు ఆ రోడ్ల మీదకి రావడంతో ప్రభుత్వం దిగి వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కలెక్టర్ కూడా ఇక్కడ రైతులతో ముఖ్యమైనటువంటి నేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాత కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి నిన్ననే నివేదిక ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు కూడా సీఎంఓ నుంచి కూడా ఆదేశాలు రావడంతో కలెక్టర్ కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను వెంటనే నిలిపినారని చెప్పేసి కూడా ఆ సంబంధిత నిర్వాహకులకు తెలపడం జరిగింది. ఆ విషయాన్ని కూడా కలెక్టర్ ఇప్పుడు కూడా ఎవరైతే నిరసన కార్యక్రమం చేస్తున్నారో రైతులకు కూడా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కొద్దిసేపట్లో రైతులు కూడా శాంతియుతంగా తమ నిరసనను విరమించుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
శిల్వార్పూర్ మండల ప్రజల మొత్తము రోడ్డు మీద ఎక్కి కూర్చుంటే మా కష్టాన్ని మా బాధల్ని అర్థం చేసుకోకపోగా మా ప్రశ్నలకు మా అనుమానాలకు కేసులు లాఠీలే జవాబులుగా చెప్తున్న ఈ పోలీసు యంత్రాంగం ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు ఏదైతే జరుగుతుందో శాంతియుతాన్ని దీన్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేసేసి రైతు సమస్యల్ని పక్కదారి పట్టించడానికి మమ్మల్ని రెచ్చగొట్టి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం దిగొచ్చి ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీకి అనుమతులు రద్దు చేసి ఫ్యాక్టరీ పనులు సత్వరమే నిలుపుదల చేసి ఉన్న కేసుల్ని ఎత్తివేసి ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళను కేసులన్నింటినీ బేషరతుగా ఎలాంటి కండిషన్ లేకుండా ఎత్తివేస్తేనే మేము ఉద్యమముని ఇప్పటి నుంచన్నా విరమించుకుంటాం. ఇప్పుడే మాకు తెలిసిన విషయం ఏంటంటే కలెక్టర్ సీఎంఓ ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చిందంట. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ మీద పునర్పరిశీలన చేస్తున్నాము, ప్రస్తుతం అయితే నిలుపుదల చేస్తున్నాం అనే విషయం మాకు ఇప్పుడిప్పుడే తెలిసింది. అది పూర్తి స్థాయిలో అనుమతులు రద్దయ్యే వరకు కూడా మేము జాగ్రత్తగా ఉంటాం. మేము ఎప్పుడు కూడా ఉద్యమాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా దగ్గరికి వెళ్ళి ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది నామరూపాలు లేకుండా పోయేంత వరకు మా పోరాటం సాగుతుంది. అరెస్టులతోటో కేసులతోటో దెబ్బలతోటో మమ్మల్ని బెదిరించాలనుకుంటే వాళ్ళ పొరపాటు. మేము వ్యవసాయం చేసుకుంటూ బతికే వాళ్ళము. ఎప్పుడు ఉద్యమాలను మాకు ఈ కష్టాలు పెద్ద కొత్త ఏం కావు. మేము పడ్డ ఎండకు మేము పడ్డ ఆనందాల్లో మేము చర్యలు తీసుకున్నానికి ఇది మాకు ఉద్యమం పెద్ద సమస్య కాదు. దీన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయొద్దని జిల్లా ఎస్పీ గారికి ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు దీన్ని శాంతి భద్రతల ఇష్యూ కింద చూడకండి. ఇది మా బతుకు తెరువు ఇష్యూ, ఇది మా జీవిత సమస్య. ఇది ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ చేసి శాంతి భద్రతల సమస్య కోసమో పేరు కోసమో చేసేది కాదు, మా బతుకు తెరువు కోసం చేస్తున్నాం. ఇప్పుడన్నా మాపై దయతలంచి ఎట్లాంటి కేసులు లేకుండా ఒక రైతు బిడ్డగా మేమందరం వేడుకుంటున్నాం. మా మీద ఉన్న కేసులన్నీ బేషరతుగా ఎత్తివేయాలా, ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి వెంటనే తరలించాలని కోరుకుంటాం.